శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబరు 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025వ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, 1 పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ కూడా ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి ఈ రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వల్ల కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. అంటే ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుని చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ, అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే 2వ స్థానానికి కుటుంబానికి, 5వ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం ఏంటంటే పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ
ఒక వ్యక్తి కానీ ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్ని అంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం గురుగ్రహ ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక గ్రహం జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ తను ఉన్న భావం అలాగే తను ఉన్నటువంటి నక్షత్రం యొక్క ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి మేషరాశికి గురువు భాగ్యాధిపతిగా శుభగ్రహం, అలాగే రాస్యాధిపతి కుజుడికి అత్యంత మిత్రగ్రహం. ఈ ప్రభావం ఏంటంటే కంపల్సరిగా మరి మేషరాశి వారికి గురువు ప్రస్తుతం పునర్వసు నక్షత్రం మీద సంచరించడం వల్ల అటు 9వ భావ ఫలితాలు, 12వ భావ ఫలితాలు, అలాగే 3వ భావ ఫలితాలు సంపూర్ణంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళా మీకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు మరి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. కొన్ని రోజులు రుజుమార్గంలోనూ, మరికొన్ని రోజులు వక్రగమనంలో సంచరించడం వల్ల అంటే మీకు అటు కర్కాటక రాశి యొక్క ఫలితాలు, చతుర్థ భావ ఫలితాలు కూడా గురువు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది సింపుల్గా తెలుసుకుంటే మరి మేషరాశి వారికి భాగ్య ఫలితాలంటే విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్యా అవకాశాలు, అదృష్టం కలిసి రావడం వల్ల జాతకుడి యొక్క నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంటుంది. వ్యక్తిగతంగా సంఘంలో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా 9వ భావం అంటే జాతకుడికి అదృష్టం. ఏ జాతకం అయినా రావాలంటే 9వ భావం అనుకూలించాలి. అందువలన ఇప్పుడు ఈ 9వ భావ ఫలితాలు మీకు రావడం వల్ల మీరు చేసే ప్రయత్నానికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వ్యయస్థానం అంటే ఖర్చులు సంబంధించింది. అంటే గురువు ఫలితాలు కాబట్టి పిల్లల యొక్క వివాహం కానీ, పిల్లల యొక్క ఉన్నత విద్య కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెడతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే తిరిగి పునఃప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా గృహం కడుతున్నారు, మధ్యలో ఆగిపోయింది, తిరిగి ప్రారంభం అవుతుంది. మీరు కొంతవరకు విద్య చదువుకున్నారు, మధ్యలో ఆగింది, దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఏదైనా దేవాలయ నిర్మాణానికి కానీ, మంచి కార్యక్రమాలకు కానీ, ఎవరికైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళు సహకరించడం కానీ, ఈ విధంగా మీరు మంచి కార్యక్రమాలకి ధన సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక మంచి దానకర్ణుడిగా మీకు పేరు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక తృతీయంలో గురువు ఉండడం వల్ల తృతీయ భావ ఫలితాలు అంటే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 యాక్టివేట్ అవుతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కంపల్సరీగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామికైన ఉద్యోగం రావడం, వారి యొక్క ఆదాయం రావడం, ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషకరమైన వార్తలు వింటారు. మనసులో ఉన్నటువంటి కోరికలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది మనకి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ మనకి అక్టోబర్ 18 టు డిసెంబర్ 5 మరి ఈ గురువు 4వ భావంలో ఉచ్చస్థానంలో ఉంటాడు. ఎస్పెషల్లీ మన మేషరాశి వారికి ఈ సమయంలో విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఆస్తి సంక్రమిస్తూ ఉంటుంది. మీరు స్వతంత్రంగా మీ సంపాదించిన ధనంతో ఏదైనా ఇల్లు కానీ స్థిరాస్తి కానీ కొనుక్కోవచ్చు.
అలాగే పెద్దల ద్వారా మీకు స్థిరాస్తి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఈ మధ్యకాలంలో అంటే మనకి ఆ టైంలో కంపల్సరీగా మీరు ఏదైనా విదేశంలో ప్రయాణం చేయడం కానీ, దూర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఏదైనా వాహనం స్థిరాస్తి లాంటివి కొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఇది ఒక శుభ సమయం అట నీ జాతకంలో. ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు మధ్యలో కంప్లీట్గా మీరు జీవితంలో చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఏదో ఒక శుభకార్యం గృహంలో జరుగుతుంది. అలాగే గృహం కొనాలనే మీ ఆశయం తప్పగా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి గురువు మీకు సుమారుగా 310 రోజుల పాటు అత్యంత శుభ ఫలితాన్ని గురుగ్రహం మీకు అందించబోతున్నాడు. ఆ ఫలితాలు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు మీ యొక్క సంకల్పాన్ని బట్టి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కులగురువును కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువును సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు, చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.